వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సిఎంఏ తెలుగు ఛానల్లో మనం పీజీబీపీ టాపిక్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట, వన్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో దీంట్లో పీజీబీపీలో మనం ఏ టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నామంటే డిప్రిషియేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో డిప్రిషియేషన్ డిస్కస్ చేస్తూ ఉంటే దాని టాపిక్లో మనకి ఏమొచ్చిందంటే బ్లాక్ ఆఫ్ ఎసెట్స్. సో ఈ టాపిక్ అంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేస్తున్నాను. సో బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అంటే ఏంటి అంటే ఒకటే టైప్ ఆఫ్ ఎసెట్స్, అంటే ఒకటే నేచర్ ఉన్న ఎసెట్స్కి అండ్ అన్ని ఎసెట్స్కి సేమ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఉంటే ఆ ఎసెట్స్ అన్నీ తీసుకొచ్చి ఒక బ్లాక్లో పెడతారనమాట. దాన్నే బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అంటారు. సో ఆ గ్రూప్ ఆఫ్ ఎసెట్స్ని మనం బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అంటాము. సో ఆ గ్రూప్లో ఉన్న ఎసెట్స్ అన్నిటికీ కూడా ఒకటే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఉంటుంది. అలాగే ఆ ఎసెట్స్ అన్నీ కూడా సేమ్ నేచర్ అయి ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్స్ ఎలాగా అంటే టాంజిబుల్ ఎసెట్స్ అయితే బిల్డింగ్, మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీ. ఇంటాంజిబుల్ ఎసెట్స్ అనుకోండి నో హౌ, పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్, లైసెన్స్, ఫ్రాంచైజ్ అలాంటివి అనమాట. సో ఒకటే నేచర్ ఆఫ్ ఎసెట్స్ అండ్ ఒకటే బ్లాక్లో పెడతారనమాట. సో వాటన్నిటికీ కూడా సేమ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది ఉంటుందన్నమాట. సో బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అంటే అది ఏ సెక్షన్లో చెప్పారు అంటే సెక్షన్ 2 క్లాస్ 11లో చెప్పారు. అలాగే మనం ఇంకో టాపిక్ డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో, అదే మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్. సో మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే ఏంటి అంటే డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ గురించి చెప్తుంది అనమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ డిప్రిషియేషన్ అనేది మనకి అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే స్ట్రైట్ లైన్ మెథడ్ అని, డబ్ల్యూడివి మెథడ్ అని ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట డిప్రిషియేషన్కి. కానీ పీజీబీపీ ప్రకారం మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే మనకి రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్ అనేది తీసుకుంటాం. ఏదైతే మనకి లాస్ట్లో డిప్రిషియేషన్ లెస్ చేయగా ఏదైతే రిటర్న్ ఆన్ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మీదే మనం డిప్రిషియేషన్ అనేది కంప్యూట్ చేయాలన్నమాట. సో అది చూద్దాం రిటర్న్ డౌన్ వాల్యూ ఎలా కంప్యూట్ చేయాలి అంటే. సో మనకి లాస్ట్ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్లో ఏదైతే ఎండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ ఇయర్కి అదే బిగినింగ్ బ్యాలెన్స్ అనమాట. సో మనం కంప్యూట్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలంటే డిప్రిషియేషన్కి ఫస్ట్ ఓపెనింగ్ డబ్ల్యూడివి తీసుకోవాలన్నమాట. సో ఆ బ్లాక్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మనం ఎంత క్లోజ్ చేసాము, రిటర్న్ డౌన్ వాల్యూ లాస్ట్ క్లోజింగ్ రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూని ఈ ఇయర్ మనం ఓపెనింగ్ ఆర్ బిగినింగ్ డబ్ల్యూడివి లాగా తీసుకోవాలన్నమాట. సో డబ్ల్యూడివి ఆఫ్ ద బ్లాక్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఈ బ్లాక్కి సంబంధించి మనం ఓపెనింగ్ వాల్యూ అనేది తీసుకోవాలన్నమాట, ఓపెనింగ్ డబ్ల్యూడివి తీసుకోవాలి. సో ఇది ఎలా వస్తుందంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ డబ్ల్యూడివి అనమాట. దానికి మనం ఈ ఇయర్లో ఏవైతే ఎసెట్స్ పర్చేస్ చేసామో అవి ఎసెట్స్ ఎక్వైర్ చేసామో ఆ ఎసెట్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఓపెనింగ్ డబ్ల్యూడివికి ఎసెట్స్ పర్చేస్డ్ యాడ్ చేయాలి, చేసి ఏబీసీ అనాలి. లెస్ సేల్ ప్రొసీడ్స్ అనమాట. అసలు ఎసెట్స్ పర్చేస్ చేస్తే యాడ్ చేసాం కదండి. సో ఎసెట్స్ సేల్ చేసామనుకోండి మనం లెస్ చేయాలన్నమాట. లెస్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ద ఎసెట్స్ సోల్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ చేసి దాన్ని డిఈ అనుకున్నారు. సో ఇప్పుడు సేల్ ప్రొసీడ్స్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ నెగిటివ్ అవ్వకూడదు అనమాట. సో మనకి ఏదైతే మనకి ఏబీసీ వాల్యూ ఉందో ఆ వాల్యూ అంతవరకు మాత్రమే మనకి ఇక్కడ సేల్ ప్రొసీడ్స్ అనేవి లెస్ చేయాలన్నమాట. అంతేకాని 0 అవ్వచ్చు కానీ నెగిటివ్ అవ్వకూడదు అనమాట. సో మనకు సబ్జెక్ట్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ ఏబీసీ అనుకున్నాం. ఈ సేల్ ప్రొసీడ్స్ లెస్ చేస్తే ఏదైతే అమౌంట్ వస్తుందో అదే రిటర్న్ డౌన్ వాల్యూ అనమాట. లెస్ ద రిటర్న్ డౌన్ వాల్యూ మీద మనకి ఏదైతే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ చెప్తారో ఆ రిటర్న్ డౌన్ వాల్యూ మీద వేయాలన్నమాట డిప్రిషియేషన్ రేట్ అనేది. సో ఇక్కడ డిప్రిషియేషన్ అనేది మనం రిటర్న్ డౌన్ వాల్యూని XYZ అనుకున్నాం. సో XYZ మీద మనకి ఎంతైతే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఉందో అంత పర్సెంట్ చేస్తామన్నమాట. దాన్ని డిప్రిషియేషన్ అంటాము. ఆ డిప్రిషియేషన్ని మనం రిటర్న్ డౌన్ వాల్యూలోంచి లెస్ చేస్తామన్నమాట. లెస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఓపెనింగ్ డబ్ల్యూడివి ఫర్ ఫస్ట్ డే ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి మన క్లోజింగ్ బ్యాలెన్స్ లెక్క అనమాట. ఓపెనింగ్ డబ్ల్యూడివి క్లోజింగ్ డబ్ల్యూడివి. కానీ ఇక్కడ ఏం చెప్పాము, క్లోజింగ్ డబ్ల్యూడివి అనుకుండా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఈ బ్యాలెన్స్తో బిగినింగ్ చేస్తూ రాయాలి అని చెప్పి మనకి అలా రాశారనమాట. ఓపెనింగ్ డబ్ల్యూడివి ఫర్ ద ఇయర్ ఎండింగ్ అని రాయొచ్చు,
క్లోజింగ్ డబ్ల్యూడివి ఫర్ ద ఇయర్ ఎండింగ్ అని రాయొచ్చు, ఆర్ ఓపెనింగ్ డబ్ల్యూడివి ఫర్ ద నెక్స్ట్ డే ఆఫ్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఇలా కూడా రాయొచ్చు. అలాగే మనకి డిప్రిషియేషన్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే డిఈ అంటే ఏంటి అంటే సేల్ ప్రొసీడ్స్ అనమాట. ఒకవేళ సేల్ ప్రొసీడ్స్ అనేవి ఏబీసీ కంటే కూడా ఎక్సీడ్ అయింటే మనకేంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. అలా కాకుండా మనకి ఏదైతే బ్లాక్ ఉంటుందో సేల్ చేయగానే బ్లాక్లో ఉన్న అసెట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. నెగిటివ్ వాల్యూ కాకుండా పాజిటివ్ సేల్ ప్రొసీడ్స్ లెస్ చేస్తే మనకి నెగిటివ్ వాల్యూ కాకుండా పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, అండ్ మనకి బ్లాక్లో సేల్స్ చేయగానే అసెట్స్ వెళ్ళిపోతాయి కదా, బ్లాక్ ఎంటీగా ఉందనుకోండి, సో అప్పుడు ఏమంటామంటే మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటాం అనమాట. సో వెన్ ఎక్స్వైజెడ్ అంటే ఏంటి ఇక్కడ రిటర్న్ డౌన్ వాల్యూ అనేది. సో రిటర్న్ డౌన్ వాల్యూ పాజిటివ్గా ఉంది అంటే ఏంటి, సేల్ ప్రొసీడ్స్ లెస్ చేసినా కానీ మనకి అక్కడ పాజిటివ్గానే ఉందన్నమాట. సో ఏబీసీలోంచి కొంత అమౌంట్ తీసేసాం, డిఈ అనే అమౌంట్ తీసేసాం, ఎక్స్వైజెడ్ వచ్చింది కదండి. సో ఈ ఎక్స్వైజెడ్ అనేది పాజిటివ్గానే ఉంది అంటే ఏంటి, సేల్ ప్రొసీడ్స్ మనం తక్కువ చేసాం అనమాట. ఆర్ సేల్ చేసినా కూడా మనకేంటంటే పాజిటివ్ వాల్యూనే ఉంది, పాజిటివ్ వాల్యూ ఉంది. బట్ ఏం జరిగిందంటే మన బ్లాక్లో ఏదైతే ఉందో మనం బ్లాక్ క్రియేట్ చేసాము ఎసెట్స్కి సంబంధించి, ఆల్ ఎసెట్స్ ఒకే రేటు ఉన్న ఎసెట్స్ అని ఒక బ్లాక్ చేసాం కదండి. ఈ బ్లాక్లో మనకు ఎసెట్స్ ఏమీ లేవన్నమాట, ఎసెట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇన్ సచ్ కేస్ but the block does not have any asset. In such case, such positive value shall be treated as short term capital loss. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పాజిటివ్ వాల్యూ ఏదైతే ఉంటుందో XYZ అనేది అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనమాట. సో ఇదనమాట కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ గురించి క్యాలిక్యులేషను. సో మనకి ఇక్కడ ఏబీసీ అని చెప్పారు కానీ మనకి రియల్గా కంప్యూట్ చేసేటప్పుడు ఇక్కడ వాల్యూస్ ఉంటాయన్నమాట. 1 lakh అని 2 lakhs అని అలా ఉంటాయన్నమాట. సో మనకి ఇక్కడ డిప్రిషియేషన్ దేని మీద వేయాలి అంటే డబ్ల్యూడివి మీద వేయాలి. సో డబ్ల్యూడివి అనేది నెగిటివ్గా ఉంటే ఇంకా డిప్రిషియేషన్ ఏం వేస్తాం, పాజిటివ్గా ఉంటే వేస్తాము, నెగిటివ్గా ఉంటే ఏం వేస్తాం, సో అవసరం లేదనమాట. డబ్ల్యూడివి నెగిటివ్గా ఉంటే డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే డేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మనం ఆ బ్లాక్లో ఉన్న ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎసెట్స్ పర్చేస్ చేసిన దాని దగ్గర నుంచి డేట్ ఉంటుంది కదండి, ఆ డేట్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆ డేట్ని బట్టి మనకి డిప్రిషియేషన్ రేట్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి డేట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఎన్ని రోజులు ఎసెట్ అనేది యూజ్ చేసాము, ఎంత రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ వస్తుంది, ఆర్ 50% వస్తుందా, ఉన్న రేట్లో 50% వస్తుందా, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా ఈరోజు క్లాస్లో మాట్లాడుకుందాం. సో డేట్ ఆఫ్ పర్చేస్ గురించి అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆ ఎసెట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఆ ఎసెట్స్ యూజ్ చేశారు, ఈ విషయం గురించి ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు దాకా డిస్కస్ చేసిందంతా కూడా మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసిందే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసామన్నమాట. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ పర్చేస్. సో అంటే ఏంటంటే మనకేంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ పర్చేస్ అనమాట. సో ఏ రోజైతే మనం ఎసెట్ పర్చేస్ చేసామో ఆ రోజు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది డిప్రిషియేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఆ డేట్ అనేది మనకి డిప్రిషియేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ డేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ఆ డేట్ అంటే ఏంటి అనేది చూద్దాం. వేరే ఎసెట్ ఈస్ అక్వైర్డ్ బై ద ఎస్ఎస్సి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఇప్పుడు మన ఎస్ఎస్సి ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఎస్సి ఏం చేశాడు అంటే ఎసెట్ అనేది అక్వైర్ చేశాడు అంటే ఏంటి, ఎసెట్ పర్చేస్ చేశాడు అనమాట డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ఈజ్ పుట్ టు యూజ్ ఇన్ ద సేమ్ ప్రీవియస్ ఇయర్ ఫర్ లెస్ దాన్ 180 days. సో ఏం చేశాడంటే ఏ ఇయర్లో పర్చేస్ చేశాడో ఆ ఇయర్లోనే యూజ్ చేశాడనమాట, పుట్ టు యూజ్ కూడా జరిగింది. సో అంటే ఏంటి, అక్కడ ప్యాసివ్ యూజ్ కాదు యాక్టివ్ యూజే జరిగిందనమాట. సో అసెట్ పర్చేస్ చేశాడు, ఇన్స్టాల్ చేశాడు, యూజ్ చేసుకుంటూ ఉన్నాడు బిజినెస్లో. కానీ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఆ ఎసెట్ 180 days కంటే కూడా తక్కువ యూజ్ చేశాడు. The depreciation in respect of such asset is restricted to 50% of the normal depreciation. సో మనకి ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయండి, 365 days ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ ప్రకారం ఏం చెప్తున్నారంటే మనం ఎసెట్ కొన్నాక 180 days అయినా యూజ్ చేయాలి, డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి, డిప్రిషియేషన్ అనేది మనం డిడక్ట్ చేయాలి అంటే మనం ఇప్పుడు రిటర్న్ డౌన్ వాల్యూలోంచి పైన ఇక్కడ డిప్రిషియేషన్ లెస్ చేస్తున్నాం కదా,
అలా డిప్రిషియేషన్ లెస్ చేయాలంటే మన అసెట్స్ కనీసం పర్చేస్ చేసిన దగ్గర నుంచి 180 డేస్ అయినా యూజ్ చేయాలని చెప్తున్నారనమాట. సో, మనం ఇక్కడ ఏం చేసాము, అసెట్ కొన్నాము, ఇన్‌స్టాల్ చేసాం, యూజ్ చేసాం. పుట్టు యూజ్ కూడా జరిగింది. యాక్టివ్‌గా కూడా యూజ్ చేసాం అసెట్‌ని. కానీ ఏం జరిగింది, ఆ ఇయర్‌లో మనం 180 డేస్ కంటే కూడా తక్కువ డేస్ మనం యూజ్ చేసాం. సపోజ్ 365 డేస్ ఉన్నాయి. సో, మనం ఇక్కడ పర్చేస్ చేసాము. పర్చేస్ చేసిన తర్వాత ఒక 100 డేసే యూజ్ చేసాం. సో, 180 డేస్ యూజ్ చేయాలని చెప్పి మనకి ఇన్‌కమ్ ట్యాక్స్ పర్పస్‌లో చెప్పారుగా. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో మనకు చెప్పారు కదా! పీజీబీపీ కింద 180 డేస్ కంటే తక్కువ యూజ్ చేస్తే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 50% వస్తుంది. సపోజ్ మనకి ఇప్పుడు అసెట్‌కి 10% డిప్రిషియేషన్ ఉందనుకోండి. సో, నువ్వు అసెట్ అనేది తీసుకొచ్చావు, యూజ్ చేసుకున్నావు. కానీ ఆ ఇయర్‌లో, ఆ పర్టిక్యులర్ ప్రీవియస్ ఇయర్‌లో నువ్వు ఎన్ని రోజులు యూజ్ చేసావంటే 100 డేసే యూజ్ చేసావు. కానీ నువ్వు యాక్చువల్‌గా యూజ్ చేయాల్సింది ఎంత, డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవాలంటే 180 డేస్ యూజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఏం చేస్తుంది అంటే, సో, 10%లోంచి 50% తీసేస్తే ఎంతొస్తుంది? 5% వస్తుంది. ఆ 5% అనేది మనం డిప్రిషియేషన్ అనేది చార్జ్ చేయాలనమాట. డబ్ల్యూడీవీ మీద డిప్రిషియేషన్ అనేది 5% వేయాలనమాట. సో, అప్పుడేంటి, మనకి తక్కువ అయిపోయిందిగా బెనిఫిట్ అనేది. సో, ఎసెట్ అనేది మనకి ఇంపార్టెంటే కదా! పర్చేస్ చేసిన డేటు, ఈ 180 డేస్ అని క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంటే కదా! సో, ఎఫెక్ట్ ఆఫ్ టైమ్ గురించి మనకి ఆన్ డిప్రిషియేషన్ అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సో, ఆ పర్చేస్ చేసిన డేట్ ఉంటుంది చూసారా? అది డిప్రిషియేషన్‌ని ఎఫెక్ట్ చేస్తుందనమాట. సో, ఆ డిప్రిషియేషన్ ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే ఆ డేట్ నుంచి మనం 180 డేస్ కౌంట్ చేసుకుంటే మనకి ఈ ప్రీవియస్ ఇయర్‌లో 180 డేస్ అనేది మనం యూజ్ చేసి ఉండాలనమాట ఆ ఎసెట్. 180 డేస్ కంటే ఒక్క రోజు తగ్గినా సరే మనం సగమే డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోగలం. మిగతా సగం నెక్స్ట్ ఇయర్‌లో, ఇమ్మీడియేట్ నెక్స్ట్ ఇయర్‌లో క్లెయిమ్ చేసుకోగలం. అండ్ టాపిక్‌లోకొస్తే ఎక్సెప్ట్ అబోవ్ డేట్ ఆఫ్ పర్చేస్ హాస్ నో రిలవెన్స్. సో, మనకిక్కడేంటి పర్చేస్ చేసాం కానీ, ఆ పర్చేస్ చేసిన డేట్ అనేది మనకి గుర్తు లేకపోవచ్చు ఆర్ ఎనీ రీజన్. ఆ డేట్‌తో సంబంధం లేకుండా కనుక ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి, అప్పుడు చెప్పలేం. కానీ ఇలా విడిగా అయింటే మనం ప్రతిసారి డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు 180 డేస్ ఉన్నాయా లేదా, 180 డేస్ బిజినెస్ పర్పస్‌లో యూజ్ చేశాడా లేదా, బిజినెస్ కోసం ఎసెట్‌ని యూజ్ చేశాడా లేదా, పుట్టు యూజ్ జరిగిందా లేదా అని చెప్పి మనం ఇక్కడ కంప్యూట్ చేయాలనమాట. సో, అసెట్ ఈస్ అక్వైర్డ్ బై ద ఎస్ఎస్‌సి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అసెట్స్ పర్చేస్ చేశాడు ఈ ఇయర్‌లో. అండ్ ఈ ఇయర్‌లో అదే ఎసెట్ యూజ్ చేయటం జరిగింది. ఇన్‌స్టాల్ చేశాడు. ఒక 1 వీక్, 10 డేస్‌లో ఇన్‌స్టాల్ చేశాడు. ఇంకా యూజ్ చేసుకుంటూ ఉన్నాడు రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీస్‌లో. సో, ఇక్కడ ఎసెట్ ఏ రోజైతే పర్చేస్ చేశాడో ఆ రోజు ఆ డేట్ నుంచి మనం ఇక్కడ కౌంట్ చేసుకోవాలనమాట. ఆ కౌంటింగ్ ఎలా కంప్యూట్ చేయాలని మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో, ఇక్కడ టాపిక్ అయితే ఫస్ట్ ఇక్కడ వినండి. 180 డేస్ అనేది మన ఉందా లేదా, ఎసెట్ 180 డేస్ యూజ్ చేశారా లేదా బిజినెస్‌లో అని చెప్పి మనం కౌంట్ చేసుకోవాలనమాట. 180 డేస్ కంటే తక్కువ కనుక ఉన్నాయనుకోండి, యాక్చువల్‌గా రేట్ ఆఫ్ డిప్రిషియేషన్, సో, కింద రేట్స్ ఉన్నాయి కదండీ! ఆ రేట్స్ ఎంతైతే ఉన్నాయో ఆ రేట్స్ ఇంటూ 50% అనేది వేయాలనమాట. మనం వేసి అంత అమౌంటే మనం రిటర్న్ డౌన్ వాల్యూలోంచి మనం రెడ్యూస్ చేసుకోగలం అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి, ఒకవేళ డేట్ ఆఫ్ పర్చేస్ గురించి మనకి ఏది తెలియట్లేదనమాట, హ్యాస్ నో రిలవెన్స్. అప్పుడు ఏం చేయాలంటే ట్యాక్స్ పాయింట్ ఏంటంటే, దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ సేల్ ఫర్ ద కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిషియేషన్. సో, అప్పుడు మనకి ఏమి ఇంపార్టెన్స్ ఉండదనమాట. డేట్ పరంగా అయితే ఇట్లా డేట్ చూసుకోవాల్సిన అవసరం అని ఏముండదనమాట. కంప్యూట్ చేసేటప్పుడు డిప్రిషియేషన్ డైరెక్ట్‌గా ఏదైతే డిప్రిషియేషన్ రేట్ ఉంటుందో అంతే అమౌంట్ డబ్ల్యూడీవీ మీద వేసేయచ్చు. సో, అదనమాట డిప్రిషియేషన్ డేట్ ఆఫ్ పర్చేస్ గురించి అదనమాట. అలాగే రేట్స్ ఆఫ్ డిప్రిషియేషన్. సో, ఈ డిప్రిషియేషన్ అనేది రేట్స్ అనమాట. ఈ డిప్రిషియేషన్ అనేది ఎప్పుడు కూడా రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంత పర్సెంట్ అనేది మనం ఇప్పుడు ఎసెట్ అనేది 1,00,000 ఉంటుందనుకోండి, ఆ ఎసెట్ మీద 10% ఏస్తాం. అలాగే ఎసెట్ అనుకోండి 2,00,000 ఉందనుకోండి, 2,00,000 మీద 10% ఏస్తాం. సో, ఎసెట్‌కి సంబంధించి వాల్యూ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. సో, మనకి డిప్రిషియేషన్ పరంగా అయితే రేట్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో, మనకి ఇక్కడ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో కొన్ని డిప్రిషియేషన్స్ అనేవి చెప్తూ ఉన్నారనమాట పీజీపీపీ. ఇవి మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలనమాట. సో, ఎక్కడైనా ప్లాంట్ అండ్ మిషనరీ అని కనిపించిందంటే 20%, 30% ఇలా మనకి పాయింట్ అవుట్ అవ్వాలనమాట. సో, ఈ ఎసెట్స్ అనేవి నేచర్ ఆఫ్ ఎసెట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలనమాట. నేచర్ ఆఫ్ ఎసెట్స్ గుర్తుపెట్టుకొని ప్లాంట్ అండ్ మిషనరీ కనిపించగానే
ఈ ఈ నేచర్ ప్లాంట్ అండ్ మిషనరీకి మనకి 20% డిప్రిషియేషన్ పడుతుంది. ఈ నేచర్ మోటార్ కార్‌కి మనకి 30% పడుతుంది. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలనమాట. సో, ఇవి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్స్ అనమాట. మనకి ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో చెప్తున్నారు. అలాగే పీజీబీపీలో కూడా మనకు కొన్ని ఇచ్చారు. మనకి జనరల్‌గా అయితే ఇంకా చాలా ఉంటాయి. కానీ మనకి కొన్ని రేట్ ఆఫ్ డిప్రిషియేషన్స్ ఇచ్చారనమాట. సో, చూడండి ఇక్కడ. సో, ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ రేట్. సో, మనకి బిల్డింగ్‌కి సంబంధించి 3 టైప్స్ ఉన్నాయన్నమాట రేట్స్ అనేవి. సో, 5%, 10%, 40% అని. సో, బిల్డింగ్ అంటే ఉన్న బిల్డింగ్‌ని మనం రెసిడెన్షియల్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో, ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అనమాట. అదర్ దాన్ హోటల్స్ ఆర్ బోర్డింగ్. సో, మన హోటల్స్ కాకుండా రిసార్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదండీ! మనం లాడ్జ్‌లు ఇలాంటివి అంటారు కదా! హో అలాంటివి కాకుండా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అంటే ఏంటి? ఫ్యామిలీస్ ఉండే బిల్డింగ్స్ అనమాట. సో, ఆ బిల్డింగ్స్ మీద డిప్రిషియేషన్ ఎంతేస్తారు అంటే 5% ఏస్తారనమాట. సో, మనకేంటంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ అని చూడంగానే వెంటనే మనకి ఇలా గుర్తు రావాలనమాట. రెసిడెన్షియల్ బిల్డింగ్ మీద మనకి 5% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఉంటుందని. అలాగే నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అనమాట. సో, లైక్ గోడౌన్, ఆఫీసు, ఫ్యాక్టరీ. సో, ఇక్కడేంటి బిల్డింగ్సే కానీ మనం రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఫ్యామిలీస్ ఉండటం కోసం కాకుండా ఇలా వేర్ హౌస్ లాగా, గోడౌన్స్ లాగా మనం ఇలా పెడుతున్నామనమాట. ఆఫీసులని, ఫ్యాక్టరీలని ఇలా పెడుతున్నాం. బిల్డింగ్ కట్టి కంపెనీలని, ఎస్టాబ్లిష్‌మెంట్‌లని ఇలా పెడుతున్నాం. సో, అంటే ఏంటి అవి నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్. అవేంటి మనుషులు ఇలా ఫ్యామిలీస్ ఉండే బిల్డింగ్స్ కాదనమాట. అవి ఓన్లీ వర్క్ చేయటం కోసం మాత్రమే. సో, బిల్డింగ్ రిలేటెడ్ వర్క్స్ అని అలా గోడౌన్‌లు అనుకోండి గూడ్స్ అలాంటివి స్టోర్ చేయటం. వేర్ హౌసెస్ కూడా అంతే. కోల్డ్ స్టోరేజెస్ ఇలాంటివి కూడా అంతే. సో, ఇవేంటి నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అనమాట. సో, ఈ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌లో హోటల్స్ కూడా వస్తాయి. బోర్డింగ్స్ అలాంటివి కూడా వస్తాయన్నమాట. సో, బిల్డింగ్స్ అంటే మనం జనరల్‌గా అయితే 10% అనే ఏస్తాం. బిల్డింగ్స్ రెసిడెన్షియల్ పర్పస్ అని మెన్షన్ చేస్తే 5% ఏస్తాం కానీ, ఇంకా ఎక్కడైనా సరే మనకు బిల్డింగ్ అని చెప్పారనుకోండి జనరల్‌గా 10% అనేదే ఏస్తామనమాట. డిప్రిషియేషన్ రేట్ అనేది బిల్డింగ్‌కి జనరల్‌గా అయితే మనం 10% వేస్తాము. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 5%. అలా కాకుండా నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 10%. అలాగే టెంపరరీ కన్‌స్ట్రక్షన్స్. సో, మనకి కొన్ని టెంపరరీగా కడతా ఉంటారనమాట. అంటే ఏంటి అవి స్ట్రాంగ్‌గా ఉండవనమాట. లైక్ ఇప్పుడు ఫోటో స్టూడియోస్ ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్స్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎగ్జిబిషన్స్ అని, సర్కస్‌లని ఇవన్నీ ఏంటి టెంపరరీగా మనకేంటి టెంపరరీ బిల్డింగ్స్ లాగా మనకి వేస్తారనమాట అక్కడ. అవి యాక్చువల్‌గా బిల్డింగ్ లాగా మనకి కన్‌స్ట్రక్షన్ చేసి సంవత్సరాల తరబడి కన్‌స్ట్రక్షన్ చేసి ఏమీ బిల్డ్ చేయరు కదా! అలాంటివి. సో, అవి టెంపరరీ కన్‌స్ట్రక్షన్స్ అనమాట. సో, అవేంటి మనకి పర్మనెంట్‌గా మనకి ట్యాక్స్ తీసుకునే అవకాశం ఉండదు వాటిల్లో. సో, మనం అక్కడ ఏం చేస్తామంటే అట్లాంటి వాటి మీద మనం ఎక్కువ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది చేస్తాం. చార్జ్ చేస్తాం. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అని, సర్కసెస్ అని వస్తాయి. అవి ఏంటి ఇయర్లీ వన్సే వస్తాయి. అలా కాకుండా ఎగ్జాంపుల్ ఏదన్నా టెంపరరీ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, అలాంటి వాటికి ఏంటంటే మనకి డైలీ రెగ్యులర్‌గా డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడానికి కుదరదనమాట. సో, ఏంటి అవి ఉన్నంత కాలమే ఉన్నన్ని రోజుల్లోనే మనం ఎక్కువ రేట్ ఛార్జ్ చేయాలని చెప్పి ఈ అదర్ దాన్ ట రెసిడెన్షియల్ బిల్డింగ్, అదర్ దాన్ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఈ 2 కాకుండా మిగతా ఏ బిల్డింగ్ వచ్చినా టెంపరరీ కన్‌స్ట్రక్షన్స్‌కి 40% ఏసేసారు డైరెక్ట్‌గా. సో, 40% అంటే ఏంటి దాదాపు హాఫ్ సెంచరీ మనకి హాఫ్ బిల్డింగ్ వాల్యూ మనం సగం లాగేస్తున్నట్టే డిప్రిషియేషన్ ఫార్మ్‌లో. సో, అదనమాట మనకి బిల్డింగ్‌కి సంబంధించి 3 టైప్స్‌లో మనకి డిప్రిషియేషన్ రేట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసేసి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అనమాట. హోటల్స్ కాకుండా ఆర్ ఎనీ రిసార్ట్స్ అని, ఎనీ బోర్డింగ్ ఇలాంటివి ఉంటాయి కదండీ! ఇలాంటివి కాకుండా ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఏ బిల్డింగ్స్ అయితే యూజ్ చేస్తుంటారో అంటే ఫ్యామిలీస్ ఉండటానికి వీలుండే విధంగా ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో లైక్ అపార్ట్మెంట్స్ అవ్వచ్చు ఆర్ ఎనీ యూనిట్స్ అవ్వచ్చు. ఇలాంటి వాటికి 5% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఉంటుంది. అలా కాకుండా నాన్ రెసిడెన్షియల్ పర్పస్ అంటే ఏంటి ఫ్యామిలీస్ ఉండటానికి వీలు లేకుండా ఫ్యాక్టరీస్ అని, ఎస్టాబ్లిష్మెంట్స్ అని, కంపెనీలోనే బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. కంపెనీలోనే ఫ్యాక్టరీ అని, బిల్డింగ్‌లోనే ఫ్యాక్టరీ అని, బిల్డింగ్‌లోనే గోడౌన్స్ అని ఆర్ బిల్డింగ్‌లోనే కోల్డ్ స్టోరేజెస్ అని అవని ఇవని మనకు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి 10% ఏస్తారనమాట. అలాగే హోటల్స్ అని చెప్పినా ఆర్ బోర్డింగ్ ఇలాంటివి చెప్పినా గానీ మనకి 10% బిల్డింగ్ అనేది ఏస్తారనమాట. సో, జనరల్‌గా మనకి ఎక్కడ బిల్డింగ్ కనిపించినా గానీ 10% అనమాట. అది గుర్తుపెట్టుకోండి. మనకి మెన్షన్ చేసి నాన్ రెసిడెన్షియల్ ఆర్ రెసిడెన్షియల్ అని మెన్షన్ చేస్తే అప్పుడు 5% అని, 10% అని డిసైడ్ చేయాలి. టెంపరరీ కన్‌స్ట్రక్షన్‌కి బిల్డింగ్ యూజ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు 40% డిప్రిషియేషన్ రేట్ అనమాట.
అండ్ నెక్స్ట్ డిప్రిషియేషన్ రిలేటింగ్ టు ఫర్నిచర్. సో ఫర్నిచర్ కూడా అంతే, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫర్నిచర్ కానీ బిల్డింగ్ కానీ 10% అనమాట ఎప్పుడు కూడా డిప్రిషియేషన్. సో సమ్టైమ్స్ డిప్రిషియేషన్ ఛార్జ్ చేయండి అని చెప్తారు, కానీ మనకి క్వశ్చన్స్లో ఎంత రేట్ ఛార్జ్ చేయాలని చెప్పి మనకి ఇవ్వరనమాట. సో అలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు డిప్రిషియేషన్ ఎలా ఛార్జ్ చేయాలి, ఎంత రేట్ వేయాలి అన్న దానికోసం మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫామ్లో కొన్ని అసెట్స్కి కొన్ని వాటి నేచర్ని బట్టి డిప్రిషియేషన్ ఎంత ఛార్జ్ చేయండి అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారనమాట పీజీబీపీ హెడ్లో. సో బిల్డింగ్ నాన్ రెసిడెన్షియల్ పర్పస్కి, బిల్డింగ్ హోటల్స్కి, బిల్డింగ్ బోర్డింగ్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తే 10%, ఫర్నిచర్ కూడా అంతే 10%. అలాగే ప్లాంట్ అండ్ మిషనరీకి మనకి 5 టైప్స్ ఆఫ్ డిప్రిషియేషన్ రేట్స్ ఉన్నాయన్నమాట. సో ప్లాంట్ అండ్ మెషినరీ అనేది ఓషన్ గోయింగ్ షిప్స్, వెజల్స్, స్పీడ్ బోట్స్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సముద్రం మీద ఏవైతే వెహికల్స్ రన్ అవుతుంటాయో లైక్ షిప్స్ అని, వెజల్స్ అని, ఇలాంటి వాటిల్లో యూజ్ చేసే ప్లాంట్ అండ్ మెషినరీ ఉంటుంది కదా, అలాంటి ప్లాంట్ అండ్ మెషినరీ మీద మనకి 20%. అంటే ఓషన్ గోయింగ్ షిప్స్ అనమాట. అంటే ఓషన్ మీద ఏవైతే రన్ అయితే ఉంటాయో, సముద్రం మీద ఆన్ సీ మనకి ఏవైతే వెహికల్స్ వెళ్తూ ఉంటాయో ఆ వెహికల్స్ మీద మనకి ఏవైతే ప్లాంట్ అండ్ మెషినరీ ఉంటాయో వాటికి మనం ఎంత డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాము అంటే 20% అనమాట. లైక్ షిప్స్ ఉంటాయి, వెజల్స్ ఉంటాయి, బోట్స్ ఉంటాయి, అలాంటివి అనమాట. సో వాటి మీద మనం 20% అనేది డిప్రిషియేషన్ రేట్ వేస్తాము. అండ్ ఇంకోటి ప్లాంట్ అండ్ మెషినరీ, మోటార్ కార్ అనుకోండి 20% వేస్తాం అనమాట. మోటార్ కార్ ఇంక్లూడింగ్ లారీస్ అండ్ బస్సెస్. సో ఇక్కడ మోటార్ కార్ అంటే కార్ ఒక్కటే చెప్పట్లేదు, మోటార్తో రన్ అయ్యే ఏ వెహికల్ అయినా, అంటే ఏంటి బస్సు అయినా ఉండొచ్చు, అలాగే లారీస్ అయినా ఉండొచ్చు. సో లారీస్, బస్సెస్ అనమాట, యూజ్డ్ ఫర్ హైరింగ్ పర్పస్. సో హైర్ పర్పస్ మీద యూజ్ చేసే మోటార్ కార్స్ అనమాట. సో లారీస్, బస్సులు ఇలాంటివి అనమాట. వాటి మీద అయితే 30% అనేది వేస్తామన్నమాట రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. అలాగే ప్లాంట్ అండ్ మిషనరీ రిలేటింగ్ టు మోటార్ కార్ అదర్ దాన్ యూజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్ ఎక్వైర్డ్ అండ్ పుట్ టు యూజ్ బిట్వీన్ 23rd August 2019 అండ్ 31st March 2020. సో ఇక్కడ మోటార్ కారే కానీ అదర్ దాన్ యూజ్డ్ ఇన్ బిజినెస్ అంటే ఏంటి, మనం మోటార్ కార్ కొనుక్కున్నాం అంటే పర్సనల్ పర్పస్ కోసం కొనుక్కున్నాం అనమాట. ఇక్కడ హైర్ కాకుండా యూజింగ్ దెమ్ హైర్ కాకుండా ఎక్వైర్ చేసాం అనమాట. ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా ఎప్పుడు లోపు హైర్ చేసి ఉండాలి అంటే 23 August 2019 నుంచి 31st March 2020 లోపు ఎప్పుడైనా సరే మనం పుట్టు యూజ్ చేయాలన్నమాట, పర్చేస్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ పుట్టు యూజ్ కూడా బిట్వీన్ ఏ రోజులు అయితే చెప్పారో ఆ రోజుల్లో కొనాలి, ఆ రోజుల్లోనే కొని వాడాలన్నమాట. సో అలాంటి ఎసెట్స్ ఏంటి అంటే రేట్ ఎంత అంటే డిప్రిషియేషన్ రేట్ ఎంత అంటే 30% అనమాట. సో ఇక్కడ స్పెషల్గా చెప్పారు, కానీ చెప్పినా చెప్పకపోయినా లారీస్కి, బస్సెస్కి అదే రేట్ ఉంది. అలాగే పర్సనల్ పర్పస్ కోసం యూజ్డ్ అదర్ దాన్ యూజ్డ్ ఇన్ ఏ బిజినెస్ ఆఫ్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్. సో ఇక్కడ ఏంటి, సో మోటార్ కార్స్ అనేవి కొంటున్నారు కానీ అవి హైర్ పర్పస్ కోసం యూజ్ చేయట్లేదు అనమాట. అంటే ఎవరికి కూడా హైరింగ్కి ఇవ్వట్లేదు ఆ మోటార్ కార్ని. సో ఇక్కడ అదనమాట మీనింగ్, పర్సనల్ పర్పస్ అని కాదు. సో ఏదైతే మోటార్ కార్ కొన్నారో ఆ కార్ని ఎవరికి కూడా బిజినెస్ కోసం ఇలా రన్ చేయటం కోసం ఇవ్వకూడదు, హైర్ కోసం. సో కొంతమంది ఏంటంటే వెహికల్స్ కొని మన హైర్కి ఇస్తూ ఉంటారు యూజ్ చేసుకొని, ఒకరోజు ఆర్ 1 వీక్ ఇలా వాళ్ళు హైర్ చేసుకొని హైర్ ఛార్జెస్ అనేవి మనకి పే చేస్తారనమాట. సో అక్కడ ఎక్కడ కూడా సేల్ జరగట్లేదు, మన ఎసెట్ ఏదైతే ఉందో ఆ ఎసెట్ని యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ఆ ఎసెట్ యూజ్ చేసుకొని మనకి ఏదైతే అమౌంట్ ఇవ్వాలో ఆ అమౌంట్ ఇస్తున్నారనమాట. సో దాని మీద అలాంటి మోటార్ కార్స్ మీద మనం 30% అనేది ఛార్జ్ చేయాలి. మోటార్ కార్ యూజ్డ్ అదర్ దాన్ యూజ్డ్ ఇన్ ఏ బిజినెస్ ఆఫ్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్ అండ్ అక్వైర్డ్ అండ్ పుట్ టు యూజ్ బిట్వీన్ 23 August 2019 అండ్ 31st March 2020. అలాగే ఇంకొక ప్లాంట్ అండ్ మిషనరీ అనమాట, ఇది కూడా మోటార్ కార్కి రిలేటెడే. సో ఇక్కడ ఏంటంటే మోటార్ బస్సెస్, మోటార్ లారీస్ and motor taxes used in a business of running them on hire acquired and put to use between 23 August 2019 and 31st March 2020. సో ఇక్కడ ఏంటంటే మనం బస్సులు కొన్నాము, ట్యాక్సీలు కొన్నాము, ఆర్ లారీస్ కొన్నాము, ఇవన్నీ కొన్నాము. సో ఒక్కొక్క లారీ ఆర్ మూడు లారీలు ఇలా కొనుక్కున్నాం అనమాట. మన దగ్గర క్యాష్ ఉంది, లిక్విడ్ క్యాష్ ఉంది, మనం కొనుక్కున్నాం. సో అవన్నీ కూడా మనకు యూజ్ అవ్వవు. మనం ఇక్కడ ఏం బిజినెస్ చేస్తున్నామంటే హైర్కి ఇచ్చే బిజినెస్ చేస్తున్నాం. ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ని మనం హైర్కి ఇచ్చే బిజినెస్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఎవరైనా ఇట్లా తీర్థయాత్రలని, పాదయాత్రలని ఇలా వెళ్తుంటారు కదా,
సో, అలాంటి వాళ్ళకి మనం హైర్‌కి ఇస్తుంటాం. వాళ్ళేంటి పర్టిక్యులర్ 1 మంత్ అని, 1 వీక్ అని ఇలా 10 డేస్ అని యూజ్ చేసుకుంటారు. వాళ్ళే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఫిల్ చేసుకొని వాళ్ళే యూజ్ చేసుకుంటా ఉంటారనమాట. ఆ వెహికల్స్‌ని యూజ్ చేసుకొని మనకి మంత్‌కి ఇంత అని వీక్ ఇంత అని చెప్పి మనకి హైర్ చార్జెస్ అనేవి పే చేస్తూ ఉంటారనమాట. అక్కడ డేస్‌ని బట్టి వాళ్ళ క్యాలిక్యులేషన్ అనేది మనకి సెపరేట్ ఉంటుంది. సో, అలా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి వాళ్ళిక్కడేంటి ఆ ఎస్ఎస్‌సి ఏం చేస్తున్నాడంటే మోటార్ కార్‌లను పెట్టుకొని ఏం బిజినెస్ చేస్తున్నాడంటే హైర్ బిజినెస్ చేస్తున్నాడనమాట. బిజినెస్ ఆఫ్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్. అండ్ ఆ ఎసెట్స్ ఎప్పటి నుంచి ఎప్పుడులో పర్చేస్ చేసి ఉండాలంటే 23 ఆగస్ట్ 2019 నుంచి 31 మార్చ్ 2020 లోపు పర్చేస్ చేసి ఉండాలి. అలాగే వాటిని యూజ్ చేసి కూడా ఉండాలి. యూజ్ చేసి తర్వాత నుంచి ఇలా ఆ వెహికల్స్‌ని, ఆ లారీస్‌ని, బస్సుల్ని, టాక్సీస్‌ని ఇలా హైర్‌కి ఇచ్చే బిజినెస్ చేస్తూ ఉండాలి. సో, అలాంటి ఎసెట్స్ మీద 45% అనేది మనం రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది చార్జ్ చేస్తున్నాం. సో, ఇక్కడ 3 టైప్స్‌లో మోటార్ కార్ గురించి మనకి డిప్రిషియేషన్ వచ్చింది. సో, ఇక్కడ మోటార్ కార్స్ అంటే లారీలవ్వచ్చు, బస్సులవ్వచ్చు. లారీకి సంబంధించి బస్సులకి సంబంధించి మనకి మోటార్ కార్‌కి డిప్రిషియేషన్ ఎంత అంటే 30% అనమాట. సో, ఇక్కడ ఈ లారీలు గానీ, బస్సులు కానీ హైర్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నారు. ఆ ఎస్ఎస్‌సి ఏం చేస్తున్నాడు, తన దగ్గరున్న లారీలని, బస్సులని ఏం చేస్తున్నాడంటే వేరే అదర్ పర్పస్‌కి వేరే అదర్ పర్సన్స్‌కి వేరే వాళ్ళకి ఇచ్చి హైర్‌కి ఇస్తున్నాడనమాట. వాళ్ళ దగ్గర నుంచి హైర్ చార్జెస్ చార్జ్ చేస్తూ ఇన్‌కమ్ గెయిన్ చేస్తున్నాడు. సో, అతను చేసే బిజినెస్సే హైరింగ్ బిజినెస్ అనమాట. రన్నింగ్ దెమ్ ఆన్ హైర్ అనమాట. సో, బిజినెస్ ఆఫ్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్. సో, అలాంటి మోటార్ కార్‌కి ఏంటి అంటే ఇక్కడ ఏంటి ఓన్లీ లారీలు, బస్సులే ఉంటాయనమాట. ఇక్కడ 30% ఉంటుందనమాట. అంటే ప్లాంట్ అండ్ మిషనరీకి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. అలాగే ఇంకో మోటార్ కార్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్పారు, అవి అయితే కొన్నారు కానీ వాటిని హైర్ బిజినెస్ కోసం యూజ్ చేయట్లేదనమాట. హైరింగ్ బిజినెస్ కోసం యూజ్ చేయట్లేదు. సో, అక్కడ లారీలా, బస్‌లా అని చెప్పలేదు కానీ మోటార్ కార్ అనమాట. మోటార్ కారే కొన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటిలోపు కొన్నారంటే 23 ఆగస్ట్ 2019 నుంచి 31 మార్చ్ 2020 లోపే కొన్నారు. 20 లోపే పుట్టు యూజ్ కూడా జరిగింది. కానీ ఆ మోటార్ కార్‌ని కావచ్చు, ఆ మోటార్ వెహికల్స్‌ని కావచ్చు ఏం చేశాడంటే ఏ హైరింగ్ బిజినెస్ కోసం కూడా యూజ్ చేయట్లేదనమాట. లైక్ పర్సనల్ పర్పస్‌కే యూజ్ చేశాడనుకోండి 30% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. అండ్ అదే మోటార్ కార్‌ని మనం ఏం చేశారు అంటే మోటార్ కార్లని, మోటార్ లారీలని హైరింగ్ బిజినెస్ కోసం కూడా యూజ్ చేస్తున్నాడు. సో, హైర్ బిజినెస్ కోసం యూజ్ చేస్తే 45%. అలా కాకుండా హైరింగ్ బిజినెస్ కోసం యూజ్ చేయలేదనుకోండి 30% అనమాట. ఇక్కడ మళ్ళీ ఇవన్నమాట. అలా కాకుండా ప్లాంట్ అండ్ మిషనరీ రిలేటింగ్ టు కంప్యూటర్ ఆర్ ఎనీ కంప్యూటర్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, బుక్స్ ఓన్డ్ బై ప్రొఫెషనల్. సో, మనకేమిటి బుక్స్ అని, ల్యాప్‌టాప్స్ అని ఇలాంటివి వస్తుంటాయన్నమాట. ఈ కంప్యూటర్‌కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇలాంటి ప్లాంట్ అండ్ మిషనరీ ఉందనుకోండి మన రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత అంటే 40% అనమాట. సో, అదనమాట ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి. సో, ఇంకా ఎయిర్, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్. సో, ఏదైతే మన కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్‌లో ఉందో వాటర్ పొల్యూషన్ ఆహ్, కంట్రోల్ చేయడం కోసం మనం ఎక్విప్‌మెంట్స్ తీసుకొచ్చి పెట్టామనమాట. దానికి రిలేటెడ్ ఎక్విప్‌మెంట్స్. అలా కాకుండా ఎయిర్ పొల్యూషన్‌కి కంట్రోల్ చేయటం కోసం మనం ఎక్విప్‌మెంట్ అనేది తీసుకొచ్చి పెట్టామనమాట. సో, మన ఎస్టాబ్లిష్‌మెంట్ ఏంటంటే ఇప్పుడు బాగా ఇట్లా పొగని ఇలాంటివి వస్తుంటాయి కదండీ! సో, అలాంటివి ఏవి రాకుండా వాటి నుంచి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటున్నట్టు ఎయిర్ పొల్యూషన్ నుంచి కంట్రోల్ చేయడం కోసం దానికి రిలేటెడ్ అయిన మెటీరియల్ అనేది, ఎక్విప్‌మెంట్ అనేది మన ఎస్టాబ్లిష్‌మెంట్‌లో తీసుకొచ్చి పెట్టాడు. సో, ఎయిర్ ఆర్ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్స్ మీద మనకి ఎంత ఏసారంటే 40% ఏసారనమాట డిప్రిషియేషన్ అనేది. ఆయిల్ వెల్స్ మనకి ఏంటంటే ఆయిల్ వెల్స్ అనమాట. ఇవేంటి వాటి మీద డిప్రిషియేషన్ అంటే ఏంటంటే 15% ఏసారనమాట. ఆయిల్ వెల్స్ అంటే మనకి ఏదైతే నూనె ఉంటుంది కదండీ! సో, ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అనేదైతే అక్కడేం చెప్పలేదు. సో, ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్స్ అనమాట. వాటికి సంబంధించి గనులుంటాయి కదండీ! వెల్స్ అని, బావులని ఇలాంటివి ఉంటాయి కదండీ! సో, వాటి మీద మనకి ఏమేసారంటే డిప్రిషియేషన్ 15% ఏసారనమాట. డిప్రిషియేషన్ అనేది. అండ్ ఇన్ జనరల్ ఇఫ్ నథింగ్ ఈస్ మెన్షన్డ్ రిగార్డింగ్ ద నేచర్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ ఇంక్లూడింగ్ మోటార్ కార్ నాట్ యూజ్డ్ ఫర్ హైరింగ్ పర్పస్ దెన్ డిప్రిషియేషన్ రేట్ ఈస్ 15%. సో, ఇక్కడ ఏం చెప్పారు అంటే మనకి ఇప్పుడు
మనకి డిప్రిషియేషన్ కంప్యూట్ చేయమన్నారు ప్లాంట్ అండ్ మెషినరీ మీద. అండ్ ఆ ప్లాంట్ అండ్ మెషినరీ మీద సంబంధించి దాని నేచర్ అనేది ఏం చెప్పలేదనమాట. సో, ఆ ఎసెట్ యొక్క నేచర్ ఎక్కడా కూడా క్వెషన్‌లో చెప్పలేదు. సో, అప్పుడు మనం డిప్రిషియేషన్ ఎంత తీసుకోవాలంటే డైరెక్ట్‌గా 15% తీసుకోవాలనమాట. సో, ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి డిప్రిషియేషన్ జనరల్‌గా అయితే 15% అనమాట. సో, ఎసెట్స్ యొక్క ప్లాంట్ అండ్ మిషనరీ యొక్క నేచర్ ఎక్కడా కూడా చెప్పకపోతే మనం 15% తీసుకోవాలి. అలాగే ఆయిల్ వెల్స్‌కి కూడా 15% తీసుకోవాలి. అలాగే ఎయిర్, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్స్‌కి 40% తీసుకోవాలి. అలాగే కంప్యూటర్స్, సాఫ్ట్‌వేర్స్ ఇలాంటి వాటికి అనుకోండి 40% అనమాట. సో, 40% దేనికి తీసుకోవాలంటే పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్‌కి ఆర్ వాటర్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్‌కి తీసుకోవాలి. అలాగే 40% మళ్ళీ ఎక్కడ తీసుకుంటారు అంటే కంప్యూటర్స్‌కి ఆర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి చూడండి ప్లాంట్ అండ్ మెషినరీ వాటి మీద మనం 40% తీసుకోవాలనమాట. సో, ఇక్కడ బిల్డింగ్ అంటే ఏంటి అనే దాని గురించి ఏం చెప్పారంటే బిల్డింగ్ ఇంక్లూడ్స్ రోడ్స్ రావచ్చు. రోడ్ బిల్డింగ్ కాదుగా అని అనొచ్చు. కానీ ఇక్కడ డిప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్డింగ్‌లో ఏమి ఇంక్లూడ్ చేశారంటే రోడ్లు, బ్రిడ్జ్‌లు, కల్వర్ట్స్, వెల్స్ అనమాట. ఎక్స్‌క్లూడింగ్ ఆయిల్ వెల్స్. వెల్స్ ఎందుకు ఎక్స్‌క్లూడ్ చేశారంటే బావులనమాట. సో, ఆయిల్ వెల్స్ ఎందుకు ఎక్స్‌క్లూడ్ చేశారంటే ఆయిల్ వెల్స్‌కి సెపరేట్‌గా మనకి 15% అని చెప్పారు కాబట్టి దీంట్లో ఎక్స్‌క్లూడ్ చేశారనమాట. అండ్ ట్యూబ్ వెల్స్ అంటే ఏంటి? ట్యూబ్ వెల్స్ అంటే మనం పైప్ లైన్ ఏస్తాం గదండీ! పైప్ లైన్ ఏసి ఆయిల్ కావాలంటే ఆయిలు, వాటర్ కావాలంటే వాటర్, పెట్రోల్ కావాలంటే పెట్రోల్ పైప్ లైన్ ద్వారా మనం సప్లై చేస్తామనమాట. సో, బిల్డింగ్ ఇంక్లూడ్స్ రోడ్స్, బ్రిడ్జెస్, కల్వర్ట్స్, వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్ అనమాట. అలాగే నెక్స్ట్ ప్లాంట్ డస్ నాట్ ఇంక్లూడ్. సో, ప్లాంట్ అండ్ మెషినరీ అన్నారు గదా! ప్లాంట్‌లో ఏమి ఇంక్లూడ్ అవ్వదంటే టీ బుషెస్ ఆర్ లైవ్ స్టాక్ ఆర్ బిల్డింగ్ ఆర్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. సో, మనకు ఆఫీస్‌కి రిలేటెడ్ ఏవైతే ఫర్నిచర్ ఉంటాయో, ఆ ఫర్నిచరు, ఫిట్టింగ్సు ప్లాంట్‌లో ఇంక్లూడ్ చేయరంట. అలాగే లైవ్ స్టాక్ ఏవైతే మన బిజినెస్‌లో ఇప్పుడు పెట్స్ ఉంటాయి గదండీ! లైక్ డాగ్ అని, క్యాట్ అని ఆర్ మిల్క్ బిజినెస్ అనుకోండి. మనకి కౌ అని ఇలాంటివి ఉంటాయి గదా! సో, ఇలాంటివేవి కూడా మనకి ప్లాంట్‌లో ఇంక్లూడ్ అవ్వవనమాట. ప్లాంట్ అంటే ఏంటి? ప్లాంట్ అండ్ మిషనరీ అని మాట్లాడుకుంటున్నాం గదా! ప్లాంట్‌లో ఇవి ఇంక్లూడ్ కావు. టీ బుషెస్ అంటే మనకి టీకి సంబంధించి ఏవైతే ట్రీస్ ఉంటాయి గదండీ! ట్రీ ప్లాంట్స్ ఆ ప్లాంట్‌లు కూడా ఇవి ఇంక్లూడ్ అవ్వవనమాట. సో, ప్లాంట్ డస్ నాట్ ఇంక్లూడ్ టీ బుషెస్. సో, టీ ప్లాంట్ అంటే కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పి అంటే ఏంటి టీకి సంబంధించి టీ పౌడర్ మనకి ఎలా అయితే తయారు చేసుకుంటున్నామో గ్రీన్ టీ అని, టెట్రా టీ అని, తాజ్ మహల్ టీ అని వీటికి సంబంధించి టీ లీవ్స్ అనేవి మనం ఫస్ట్ పండిస్తారు కదా! అలాంటివి ఇంక్లూడ్ అవ్వంట. ప్లాంట్ డస్ నాట్ ఇంక్లూడ్ టీ బుషెస్ ఆర్ లైవ్ స్టాక్ ఆర్ బిల్డింగ్ ఆర్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. సో, మనకి ఇవన్నమాట రేట్ ఆఫ్ డిప్రిషియేషన్స్ ఇక్కడ చెప్పింది. సో, ఇంటాంజిబుల్ అసెట్స్ అనమాట. ఇదొకటి మనకి ఇంటాంజిబుల్ అసెట్స్‌లో మనకి 25% అనేది డిప్రిషియేషన్ చార్జ్ చేస్తారు. ప్రొవైడెడ్ అక్కడ ఏం చెప్పారంటే ఇంటాంజిబుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు పర్చేజ్ చేయాలంటే ఆఫ్టర్ 31st March 1998. సో, 31st అంటే మనకు మామూలుగా చెప్పినట్టు 1st April 1998 తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ అనేవి ఎక్వైర్ చేయాలని మనం ఫస్ట్ పీజీబీపీ ఇంట్రడక్షన్ మాట్లాడుకునేటప్పుడే డెఫినిషన్‌లో మాట్లాడుకున్నాం. 1st April 1998 తర్వాత ఎక్వైర్ చేసున్నారనమాట. ఇంటాంజిబుల్ అసెట్స్ గుడ్ విల్ అవ్వచ్చు, పేటెంట్ అవ్వచ్చు, కాపీ రైట్స్ అవ్వచ్చు ఇలాంటి వాటిని అన్నీ కూడా. సో, డిప్రిషియేషన్ ఎంత అంటే 25%. సో, ఇవన్నమాట రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ గురించి. అండ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఒకసారి చూద్దాము. బిల్డింగ్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తే 5% అనమాట. అలాగే బిల్డింగ్ అనేది నాన్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తే హోటల్స్‌కి అండ్ యాస్ వెల్ యాస్ బోర్డింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు దీనిలో. అండ్ ఇలాంటి బిల్డింగ్స్‌కి 10% ఏస్తారనమాట బిల్డింగ్‌కి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది. అలాగే బిల్డింగ్ అనేది టెంపరరీ పర్పస్ కోసం కన్‌స్ట్రక్షన్ చేశారనుకోండి, దాని మీద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది 40%. సో, బిల్డింగ్‌కి రిలేటెడ్ 5%, 10%, 40% ఉంది. 5% ఏమో రెసిడెన్షియల్ బిల్డింగ్ కోసం యూజ్ చేస్తే డిప్రిషియేషన్ అనమాట. అండ్ 10 ఏమో 10% ఏమో నాన్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం బిల్డింగ్ యూజ్ చేస్తే అదనమాట. అలాగే టెంపరరీ పర్పస్ కోసం బిల్డింగ్‌ని కనుక యూజ్ చేశారనుకోండి అది 40% అనమాట. అలాగే ఫర్నిచర్‌కి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 10% అనమాట. అండ్ ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించి మనకి చాలా ఉన్నాయన్నమాట డిప్రిషియేషన్ రేట్స్ అనేవి. సో, ఓషన్ గోయింగ్ షిప్స్ ఏవైతే మనకి సముద్రం మీద వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో యూజ్ చేసే ప్లాంట్ అండ్ మెషినరీ అనమాట. లైక్ వెజిల్స్ అని అవ్వచ్చు, స్పీడ్ బోట్స్ మనకి స్పీడ్‌గా వెళ్ళే బోట్స్ ఉంటాయి కదండీ! బోట్స్ అవ్వచ్చు, షిప్పులు అవ్వచ్చు ఇలాంటివి అవ్వచ్చనమాట.
వాటి మీద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత అంటే 20% వేశారనమాట. సో ఓషన్ గోయింగ్ షిప్స్ మీద 20% వేశారు ప్లాంట్ అండ్ మిషనరీకి. అలాగే మనకి మోటార్ కార్స్ ఇచ్చాయన్నమాట. ప్లాంట్ అండ్ మిషనరీలో మోటార్ కార్ అనేది ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ మోటార్ కార్స్ అనేవి మనం ఏం చేస్తున్నాము అంటే హైర్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. ఆ మోటార్ కార్స్‌ని వేరే వాళ్ళకి హైర్‌కి ఇచ్చి హైర్ చార్జ్ చేస్తున్నాం అనమాట. సో అలాంటి ప్లాంట్ అండ్ మిషనరీ మీద మనం 45% అనేది రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఉండాలి. అండ్ ఆ హైర్ చార్జ్ చేస్తున్నాం కదా! అలాంటి వెహికల్స్ ఎప్పుడు పర్చేజ్ చేసుండాలి అంటే లారీలైనా, టాక్సీలు, బస్సులు ఇలాంటివి ఎప్పుడు పర్చేజ్ చేసుండాలి. ఎప్పుడు అంటే డేట్ ఎప్పుడు అంటే 23 ఆగస్ట్ 2019 నుంచి 31 మార్చ్ 2020 లోపు ఎప్పుడైనా సరే పర్చేజ్ చేసుండొచ్చు. అండ్ ఎప్పుడైనా సరే పుట్ టు యూజ్ కూడా జరిగుండొచ్చు. సో అలాంటి మోటార్ కార్స్ మీద మనం 45% అనేది చార్జ్ చేస్తాము. అలా కాకుండా మనం మోటార్ కార్స్ అనేవి పర్చేజ్ చేసాము కానీ ఎక్కడా కూడా హైర్ పర్పస్ మీద యూజ్ చేయలేదు. ఎవరికీ కూడా హైర్ పర్పస్ మీద, హైర్ బిజినెస్ మీద ఎవరికీ కూడా ఇవ్వలేదనమాట ఆ మోటార్ కార్స్‌ని. సో అలాంటి వాటి మీద మనం ఎంత పర్సెంట్ 30% అనేది డిప్రిషియేషన్ చార్జ్ చేయాలి. సో ఇక్కడ ఇవేం చెప్పకుండా ఓన్లీ లారీస్ కావచ్చు, బస్సులు కావచ్చు, హైర్ కోసం యూజ్ చేశారు అంటే ప్లాంట్ అండ్ మిషనరీకి 30% అనేది వెయ్యాలనమాట. అలాగే ఇంకొకటి మనకి ఏదైతే మన ఎస్టాబ్లిష్మెంట్‌లో అవ్వచ్చు, మన బిజినెస్‌లో ఏవైతే కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్ ఉంటాయి కదండీ! వాటి మీద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత వెయ్యాలి అంటే 40% ఎయ్యాలనమాట. కంప్యూటర్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, బుక్స్ ఓన్డ్ బై ప్రొఫెషనల్స్. మన ఏవైతే మన కంపెనీలో ప్రొఫెషనల్స్ ఉంటారు కదా! ఆ ప్రొఫెషనల్‌కి సంబంధించి బుక్స్ ఉంటాయి కదా! ఆ బుక్స్ మీద 40% అనేది వెయ్యాలనమాట. సో ఈ బుక్స్ కూడా ప్లాంట్ అండ్ మిషనరీలో ఇంక్లూడ్ చేశారు. అలాగే మనకి ఏదైతే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ చేసే ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి కదండీ! సో మన ఎస్టాబ్లిష్మెంట్‌లో అలాంటి ఎక్విప్‌మెంట్స్ ఏవైనా సరే పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయనుకోండి. ఎయిర్‌కి సంబంధించి, వాటర్‌కి సంబంధించి ఆ ఎక్విప్‌మెంట్ మీద ఎంత డిప్రిషియేషన్ ఉంటుందంటే ప్లాంట్ అండ్ మిషనరీకి 40% ఉంటుందన్నమాట. అలాగే ఆయిల్ వెల్స్ ఉంటే కనుక ప్లాంట్ అండ్ మిషనరీకి 15% వేయాలి. అలాగే మనకి ఇంకా ప్లాంట్ అండ్ మిషనరీ అనేది ఇక్కడ ఎసెట్‌కి సంబంధించి ఏ నేచర్ కూడా చెప్తలేదు. సో ఇన్ జనరల్ మనం 15% అనేది చార్జ్ చేస్తామనమాట. సో మనకి ఎసెట్స్ ఇచ్చారు, డిప్రిషియేషన్ ప్లాంట్ అండ్ మిషనరీ మీద ఫైండ్ ఔట్ చేయాలి అంటే మనకి ఏంటి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత, ఏ పర్పస్ కోసం యూజ్ చేశారు, దాని నేచర్ ఎంత, ఇవన్నీ కూడా మనకి కన్‌ఫ్యూజన్‌గా ఉంది, తెలియట్లేదు. సో డైరెక్ట్‌గా ఇన్ జనరల్ అని రాసుకొని 15% అనేది వేయాలనమాట. సో ఎప్పుడైతే నేచర్ ఆఫ్ ఎసెట్స్ అనేది మనకి చెప్పరో అప్పుడు మనం ఇన్ జనరల్ 15% అనేది తీసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటాంజిబుల్ ఎసెట్స్. సో ఇంటాంజిబుల్ ఎసెట్స్ ఏవైతే పేటెంట్స్ అవ్వచ్చు, కాపీరైట్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఏమి చార్జ్ చేస్తాము అంటే 25% అనేది చార్జ్ చేస్తామన్నమాట. ప్రొవైడెడ్ ఆ ఇంటాంజిబుల్ ఎసెట్స్ ఎప్పుడు ఎక్వైర్ చేసి ఉండాలి అంటే 31 మార్చ్ 1998 తర్వాత నుంచి మనకి ఇంటాంజిబుల్ ఎసెట్స్ అనేవి ఎక్వైర్ చేసి ఉండాలి. సో అవన్నమాట డిప్రిషియేషన్ రేట్స్‌కి సంబంధించి టాపిక్. అండ్ ఈరోజు టాపిక్‌లో మనం ఏం డిస్కస్ చేసామంటే డేట్ ఆఫ్ పర్చేస్ గురించి డిస్కస్ చేసాము. సో ఎప్పుడైతే డేట్ ఆఫ్ పర్చేస్ జరిగింది, పుట్ టు యూజ్ కూడా అదే ప్రీవియస్ ఇయర్‌లో జరిగింది. కానీ ఆ ఎసెట్స్ అనేవి 180 డేస్ కంటే కూడా తక్కువ డేస్ అనేది యూజ్ చేసాము. ఆ ఎసెట్‌ని 180 డేస్ కంటే తక్కువ డేస్ యూజ్ చేసాము. అప్పుడు మనకి సంబంధించి ఇక్కడ రేట్స్ అనేవి ఉన్నాయి కదా! 5% ఉన్నాయనుకోండి. 5% ఇంటూ 50% 50% వెయ్యాలనమాట. అంటే మనకి తక్కువ మొత్తం కంప్లీట్ డిప్రిషియేషన్ అనేది ఇవ్వరనమాట. 10,000 డిప్రిషియేషన్ మనకొచ్చిందనుకోండి, 10,000 ఎయ్యరు. 5,000 ఇస్తారనమాట. సో అదనమాట. డిప్రిషియేషన్ అనేది మనం 50% మనం అవైల్ చేసుకోగలం అనమాట. మిగతా 50% మనకి ఇమ్మీడియేట్ నెక్స్ట్ ప్రీవియస్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ ఇయర్‌లో మనం తీసుకోగలం అనమాట. సో ఆ డిప్రిషియేషన్‌కి సంబంధించి ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఇలస్ట్రేషన్. సో డిప్రిషియేషన్‌కి సంబంధించి ఇలస్ట్రేషన్స్ ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ టాపిక్‌లో డిస్కస్ చేద్దాము. సో ఈరోజు టాపిక్‌లో ప్లాంట్ అండ్ మిషనరీ 180 డేస్ కంటే తక్కువ ఉంటే మనం 50% అనేది మనం చార్జ్ చేయగలమనమాట. డిప్రిషియేషన్ మొత్తం కంప్లీట్‌గా క్లెయిమ్ చేసుకోలేము. ఓన్లీ 50% చార్జ్ చేయగలం. సో ఇంకా రేట్స్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్‌లో దానికి సంబంధించి ఇలస్ట్రేషన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.